బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో భట్టి పాల్గొనున్నారు. తొలుత ఆయన ఎర్రుపాలెంలో మిషన్ భగీరథ పథకంపై అధికారులతో సమీక్ష చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి మధిర క్యాంపు కార్యాలయంలో బస చేయనున్నారు. ఆదివారం రోజు వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భట్టి పాల్గొనున్నారు. అనంతరం ఖమ్మం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ప్రజాభవన్కు చేరుకుంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో భట్టి పాల్గొనున్నారు. తొలుత ఆయన ఎర్రుపాలెంలో మిషన్ భగీరథ పథకంపై అధికారులతో సమీక్ష చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి మధిర క్యాంపు కార్యాలయంలో బస చేయనున్నారు. ఆదివారం రోజు వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భట్టి పాల్గొనున్నారు. అనంతరం ఖమ్మం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ప్రజాభవన్కు చేరుకుంటారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో భట్టి పాల్గొనున్నారు. తొలుత ఆయన ఎర్రుపాలెంలో మిషన్ భగీరథ పథకంపై అధికారులతో సమీక్ష చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి మధిర క్యాంపు కార్యాలయంలో ఆయన బస చేయనున్నారు. ఆదివారం రోజు వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భట్టి పాల్గొనున్నారు. అనంతరం ఖమ్మం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ప్రజాభవన్కు చేరుకుంటారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో భట్టి పాల్గొనున్నారు. తొలుత ఆయన ఎర్రుపాలెంలో మిషన్ భగీరథ పథకంపై అధికారులతో సమీక్ష చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి మధిర క్యాంపు కార్యాలయంలో బస చేయనున్నారు. ఆదివారం రోజు వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భట్టి పాల్గొనున్నారు. అనంతరం ఖమ్మం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ప్రజాభవన్కు చేరుకుంటారు.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బట్టి పాల్గొనున్నారు. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి ఉపేందర్, చెప్పండి అక్కడున్న సమాచారాన్ని. రైట్ లక్ష్మీనాథ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి బట్టి విక్రమార్క మధుర ఎంపీగా గెలిచి రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతా ఉన్నారు. ఇటీవల కాలంలో వరుస బిజీ షెడ్యూల్ తో ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి 2 రోజుల పాటు నిర్విరామంగా తన యొక్క షెడ్యూల్ ని ప్రకటించుకున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్కకు సంబంధించి ఈ రోజు రేపు ఖమ్మం జిల్లాకు సంబంధించి మధుర నియోజకవర్గంలో ప్రధానంగా పర్యటించేందుకోసం తన యొక్క ప్రణాళిక ఇప్పటికే మీడియాకి రిలీజ్ చేశారు. హైదరాబాద్ కు సంబంధించి ఉదయాన్నే బయలుదేరి మధుర నియోజకవర్గానికి సంబంధించిన ఎర్రుపాలెం మండలానికి 11 గంటలకు చేరుకొని అక్కడ మిషన్ భగీరథ మిత్రులతోటి, అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ తోటి, అక్కడ ఉన్నటువంటి కేడర్ తోటి కూడా ప్రధానంగా సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ రోజు షెడ్యూల్ పెట్టుకున్నారు. అదే నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు నుంచి సాయంత్రం వరకు కూడా ఈ పౌర సన్మానం కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పేసి బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి అతను చేసినటువంటి సేవలను కొనియాడాలని చెప్పేసి పౌర సన్మానం సంబంధించి కార్యక్రమం నిర్వహించారు. అదే నేపథ్యానికి సంబంధించి సాయంత్రం వరకు కూడా ఖమ్మం మదిరలో ఈ రోజు కార్యకర్తలతో కలుస్తూ అకౌంట్ అభిమానులందరూ కూడా కలిసి రేపు తన సొంత గ్రామం అయినటువంటి స్థానాల లక్ష్మీపురం గ్రామానికి సంబంధించి అక్కడ సన్మాన కార్యక్రమం గ్రామ ప్రజలు భారీ ఎత్తున నిర్వహించారు. అదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకంతో కలుస్తూ వివిధ రకాల సంబంధించినటువంటి విరుతులు కూడా స్వీకరిస్తూ అక్కడి నుంచి నేరుగా తిరిగి హైదరాబాద్ వెళ్తారు. ఖమ్మంకి సంబంధించినటువంటి మంచి ముగ్గురు మంత్రులు ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో బట్టి విక్రమార్క కావచ్చు, అటు శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా కీలకమైనటువంటి మంత్రి పదవుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాకి ఏ ఒక్క మంత్రి వచ్చినా సరే ఒక సంచలనాత్మకమైనటువంటి పరిస్థితికి మారుతా ఉంది. ప్రధానంగా బట్టి విక్రమార్కకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పూర్తిగా లోటు బడ్జెట్, ద్రవ్య లోటు కొనసాగుతున్నటువంటి ప్రక్రియలో దాని బడ్జెట్ ని ఏ రకంగా అయినా సరే సాధించాలి, ఎలా అయినా సరే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలి అని చెప్పేసినటువంటి కాన్సన్ట్రేషన్స్ లో భాగంగా ఎక్కడికక్కడ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ హైదరాబాద్ కు సంబంధించినటువంటి నుండి ఖమ్మం వరకు కూడా తన యొక్క ఆలోచనల్ని మొత్తం కూడా మధుర నియోజకవర్గ అభ్యున్నతి కోసం కృషి చేయాలని చెప్పేసి కొంత సీరియస్ ఎఫర్ట్ గా పెట్టినట్టు సమాచారం లభిస్తుంది. అంటే ప్రధానంగా గత 4 సార్లుగా ఏకపక్షంగా మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు కూడా బట్టి విక్రమార్క అనుకూలమైన తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిశీలించి ఆ సమస్యల పరిష్కారం దిశగా, నియోజకవర్గ అభివృద్ధి దిశగా కదిలించేందుకోసం బట్టి విక్రమార్క పూర్తిస్థాయి కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా సమాచారం లభ్యమైంది. ప్రధానంగా సాగునీరు, తాగునీరు, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి పంటలు ఉన్నాయో పంటలకు అవసరమైనటువంటి నీరు అందించే విధానం ఎక్కడి నుంచి ఇలా ఎట్లా వస్తా ఉంది ఏందనేది కూడా ప్రధానంగా చర్చించడానికి అవకాశం కనబడతా ఉంది. మిషన్ భగీరథ యొక్క అధికారుల సమీక్ష గతంలో నిర్వహించి దాని కంటిన్యూషన్ గా రివ్యూ సమావేశం నిర్వహిస్తూ ఒక పనులకు సంబంధించిన ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అన్నటువంటిది కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం లభ్యమైంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం బట్టి విక్రమార్కకి ఎనలేనటువంటి విజయాన్ని గత 3 దఫల కంటే 4వ దఫలు అత్యంత ఎక్కువ మెజార్టీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గం చేరినటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చేందుకోసం ఇప్పటికే ఆ బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినికి సంబంధించి అక్కడ కొంత కాన్సన్ట్రేషన్ చేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ అబ్జర్వేషన్ చేస్తున్న నేపథ్యంలో ఆ మల్లు నందినికి తోడుగా బట్టి విక్రమార్క కూడా ఈరోజు ఆ రకమైన ప్రజాపాలన చివరి రోజు కావడంతో ఆయా ప్రాంతాలు సందర్శించి అధికారుల యొక్క పనితీరుని, దరఖాస్తుల స్వీకరణ యొక్క పనితీరుని గురించి పూర్తిగా సమాచారం సేకరించే అవకాశం ఉంది. దానికి అవసరమైనటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది లక్ష్మీనాథ్.